ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మనము బెల్లం కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో చూసేసుకుందాము. చాలా ఈజీ, చాలా సింపుల్ రెసిపీ ఇది. సో ఫస్ట్ వచ్చేసి మనం కొబ్బరిని అయితే గ్రేట్ చేసేసుకోవాలి. ఒక పెద్ద గ్రేటర్ అయితే తీసుకోండి. చిన్న వాటితోని గ్రేట్ చేయమాకండి, లేదంటే కొబ్బరి అనేది ఇలా ముద్దలుగా అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇలా పెద్ద గ్రేటర్, పెద్ద హోల్స్ ఉన్న గ్రేటర్ తీసుకుంటే ఏంటంటే కొబ్బరి అనేది ఇలా పెద్దగా గ్రేట్ అవుతుంది. అండ్ అది లడ్డులోకి ఒక మంచి టెక్స్చర్ని అయితే ఇస్తుంది మనం తినేటప్పుడు. సో కొబ్బరి అనేది మొత్తం ఇలా గ్రేట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. లడ్డూలు చేసే విధానం అనేది చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ అమూల్ ఘీ అయితే తీసుకున్నాను. మీరు ఏ నెయ్యి అయితే ఇంట్లో వాడుతున్నారో ఆ నెయ్యి అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ అమూల్ నెయ్యి తీసుకున్నాను. సో ఒక కళాయి తీసుకుంటాము. అందులోకి వచ్చేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసేసుకుందాము. నెయ్యి వేసుకున్న తర్వాత దాన్ని మనము లో ఫ్లేమ్లోకి హీట్ అవ్వనివ్వాలి. ఆ నెయ్యి అనేది ప్రాపర్గా కరిగేటట్టుగా. సో ఒకసారి నెయ్యి అనేది ప్రాపర్గా కరిగిన తర్వాత దాంట్లోకి అయితే మనము గ్రేట్ చేసుకున్న కొబ్బరిని వేసేసుకుందాము. సో కొబ్బరిని వేసుకున్న తర్వాత దీన్ని మనం ఖచ్చితంగా 5 to 6 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లోకి రోస్ట్ అవ్వనివ్వాలి. కొబ్బరిని మనము కాల్చకూడదు, నల్లగా అవనివ్వకూడదు. అట్లాగే అలానే అని చెప్పేసి డార్క్ బ్రౌన్గా కూడా దీన్ని మరి మనం రోస్ట్ చేయకూడదు. సో 5 మినిట్స్ దాకా ఇలా కంటిన్యూగా కలుపుతూ దీన్ని మనము రోస్ట్ అవ్వనిద్దాము. సో కొబ్బరి అనేది ప్రాపర్గా దాని లోపల వాటర్ ఏదైతే ఉంటుందో అది ప్రాపర్గా మొత్తము వెళ్ళిపోయేటట్టుగా మనం రోస్ట్ చేసుకోవాలి కొబ్బరిని. సో వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొబ్బరిలో అసలు ఉండకూడదు. సో ఇలా రోస్ట్ చేసేటప్పుడు మనము ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే దీన్ని అస్సలు మాడనివ్వకూడదు. దీన్ని కంటిన్యూగా ఇలా కలుపుతూనే ఉండాలి. సో ఒకసారి కొబ్బరి అనేది ప్రాపర్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే మనం దీన్ని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మన కొబ్బరి లైట్గా బ్రౌన్ కలర్ రావడం స్టార్ట్ అయింది కదా. సో దీన్ని కంటిన్యూగా ఇలా కలుపుతూనే ఉండాలి. సో ఇక్కడ వచ్చేసి మన కొబ్బరి అనేది ప్రాపర్గా రోస్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. చాలాసార్లు కొబ్బరి అనేది మనం ప్రాపర్గా రోస్ట్ చేయకపోతే అవి ఉండలైతే సరిగ్గా కట్టుకోవండి. సో మనం అనుకుంటాము ఎందుకు ఏమంటారు ఉండలు రావట్లేవు, టేస్ట్ బాగుండట్లేదు అని. సో మనం ఒక్కొక్క స్టెప్ ప్రాపర్గా ఫాలో అవుతూ చేసుకుంటే మనకి కొబ్బరి లడ్లు అనేది భలే టేస్టీగా యమ్మీగా వస్తాయి. ఇక్కడ మన కొబ్బరి అనేది రోస్ట్ అయిపోయింది. దీన్ని తీసి మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ వచ్చేసి ఒక కళాయి తీసుకున్నాను. అందులోకి 1 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నాను. 4 బౌల్స్ వచ్చేసి కొబ్బరి తురుము తీసుకున్నాను కాబట్టి 2 బౌల్స్ వచ్చేసి మనం ఇక్కడ బెల్లం తీసుకుంటాము. బెల్లంని బాగా గ్రేట్ చేసుకొని తీసుకోండి, లేదంటే సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. సో నెయ్యిలో మనం బెల్లం వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసి మనము మెల్ట్ అవ్వనివ్వాలి. సో బెల్లం అనేది వాటర్ వేయకుండానే మనము నెయ్యిలో మెల్ట్ చేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి. సో నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే అంటుకోకుండా ఉంటాయి. ఈ కళాయి కూడా తొందరగా అంటుకోదు. లేదంటే కొన్ని గిన్నెలు ఏంటంటే బెల్లం అనేది మెల్ట్ అయ్యే కొద్దీ అది కింద అంటుకోపోతుంది అండ్ మాడు స్మెల్ అయితే వస్తుంది. సో దీన్ని మనం కంటిన్యూగా కలుపుతున్నాం అనుకోండి, అవి ఈజీగా మెల్ట్ అయిపోతుంది బెల్లం. సో బెల్లం అనేది ఒకసారి మెల్ట్ అయిన తర్వాత కొంచెం చిన్న టీ గ్లాసుడు వాటర్ అయితే ఇందులో మనము వేసేసుకుంటాము. సో వాటర్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనము ఒక 4 to 5 యాలకల్ని మెత్తగా దంచేసుకొని దాన్ని పౌడర్ చేసుకొని వేసేసుకుంటాము. యాలకల్ పౌడర్ వేసుకున్న తర్వాత దీన్ని మనము నీట్గా ఇలా కలుపుతూ మిగతా బెల్లంని కూడా మనము కరిగేటట్టుగా చూసుకోవాలి. ఒకసారి బెల్లం మొత్తం కరిగిన తర్వాత దీన్ని ఎక్కువ మనము ఉడికించకూడదు, బెల్లం పాకంగా చేయకూడదు. దీన్ని జస్ట్ మనం ఒక 2 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లోకి ఒక బాయిల్ రానిస్తే సరిపోతుంది. సో ఇలా బెల్లం అనేది ప్రాపర్గా ఉడికిన తర్వాత దీంట్లోకైతే మనము ఏ కొబ్బరిని అయితే రోస్ట్ చేసామో ఆ కొబ్బరిని ఇందులోకి వేసేసుకోవాలి. కొబ్బరి ఒకసారి వేసుకున్న తర్వాత దీన్ని మనము బాగా బెల్లం ఇంకా కొబ్బరి కరిసేటట్టుగా కలిపేసుకోవాలి. కొబ్బరి వేసేసుకున్న తర్వాత దీన్ని మనం బాగా బెల్లంలోకి కలిసేటట్టుగా కొబ్బరిని కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అది కొంచెం లిక్విడ్గా ఉంటుంది. సో ఆ లిక్విడ్ అనేది మొత్తం పోయేదాకా దీన్ని మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తొందరగా మాడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా ప్రాసెస్ని మనము కుక్ చేయాలి. సో అలా కుక్ చేసేటప్పుడు మనం కంటిన్యూగా దీన్ని కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్లో బెల్లం ఇంకా కొబ్బరి అనేది మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం కంటిన్యూగా అయితే దీన్ని కలుపుతూనే ఉండాలి, చూస్తూ ఉండాలి మాడకుండా. సో అంతే అండి ఈ ప్రాసెస్. సో
ఈ మిక్స్చర్ అనేది దగ్గరికి ఫామ్ అయ్యేదాకా అయితే దీన్ని మనం ప్రాపర్‌గా కుక్ చేసుకోవాలి. ఒకసారి అది దగ్గరగా ఫామ్ అయితుంది అన్నప్పుడు దీన్ని మనము గిన్నెలోకి తీసేసుకోవడమే. ఇది ఖచ్చితంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని మనము కుక్ చేసుకోవాలి. మాడుతుంది అని అస్సలు అనుకోకూడదు. అప్పుడే ఆ లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది. సో, ఖచ్చితంగా దీన్ని బ్రౌన్ కలర్‌లోకైతే రానివ్వాలి. సో, ఇప్పుడొచ్చేసి మన మిక్స్చర్ అనేది ప్రాపర్‌గా బ్రౌన్ కలర్‌లోకైతే వచ్చేసింది. సో, దీన్ని ఇంకొంసేపు ఇంకా 2-3 మినిట్స్ దాకా ఇంకా మనం కుక్ చేస్తాము. సో, ఇలా కుక్ చేసిన తర్వాత మన లడ్డనేది మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడొచ్చేసి దీన్ని మనం లడ్డు షేప్ ఇచ్చేసుకుందాము. లైట్‌గా నెయ్యి అనేది చేతికి రాసేసుకుంటాము. వేడిగున్నప్పుడే లడ్డనేది కట్టేసుకుంటే అది ఫార్మ్‌గా, స్టేబుల్‌గా ఉంటుంది. సో, ఇంతే అండి. చాలా ఈజీ ప్రాసెస్. మీరు గూడా చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు పూజలు చేస్తాం గదా! కొబ్బరి కొబ్బరి దేవుడికి కొడతాం గదా! సో, చాలా కాయలు అలాగే ఉండిపోతాయి గదా! అలాంటప్పుడు పిల్లలకి ఏమైనా స్వీట్ చేయాలనుకుంటే మాత్రం ఇలా సింపుల్‌గా చేసి పెట్టండి. చాలా ఇష్టపడతారు. చాలా రుచిగా గూడా ఉంటాయి. ఇప్పుడు ఒకే రకం గాకుండా పిల్లలకి గూడా కొత్త కొత్తగా చేసి పెడుతుంటే వాళ్ళు గూడా ఇష్టంగా తింటారు కదా! సో, ఈ వీడియో మీకు ఒకవేళ నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి. నా ఛానల్‌కి ఒకవేళ మీరు కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు లడ్లు ఎలా కుదిరాయో అనేది ఖచ్చితంగా వచ్చి ఒకసారి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. టిల్ దెన్ బాయ్. టేక్ కేర్. హావ్ ఎ గుడ్ డే.